Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ కొత్త రూటు లోక్సభ సాక్షిగా మోడీకి షాక్. ఏపీలో అధికార విపక్ష పార్టీలు కేంద్రంలో ఎన్డీఏకు మద్దతుగా ఉన్నాయన్న చర్చ నేపథ్యంలో తాజాగా ఓ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటి వరకు కేంద్రానికి అధికారిక భాగస్వామిగా ఉన్న టీడీపీ, అనధికార భాగస్వామిగా కొనసాగుతున్న వైసీపీ ఓ కీలక అంశంలో మాత్రం పార్లమెంట్ వేదికగా జరిగిన తమ స్టాండ్ ఏంటో తేల్చి చెప్పేశాయి. ఇందులో టీడీపీ స్టాండ్తో ఇబ్బంది లేకపోయినా వైసీపీ స్టాండ్తో మాత్రం బీజేపీతో పాటు మోడీ కూడా ఇరుకున పడ్డారు. రాష్ట్రంలో గత ఏడాది ఎన్నికలలో ఓటమి పాలైన వైఎస్ జగన్ నేతృత్వంలోని వైసీపీ తిరిగి పుంజుకునేందుకు ప్రయత్నిస్తోంది. అయినా కేంద్రం తెచ్చిన పలు బిల్లులతో పాటు ఉపరాష్ట్రపతి ఎన్నికలలో బీజేపీకి అండగానే నిలిచింది. అయితే ఎన్నికల సంస్కరణలపై జరిగిన చర్చలో మాత్రం రెండు కీలక అంశాలపై వైసీపీ తన స్టాండ్ చెప్పేసింది. ఇందులో ఒకటి ఈవీఎంలు కాగా మరొకటి ప్రత్యేక ఓటర్ల జాబితాల సవరణ. ఎన్నికల సంస్కరణలపై లోక్సభలో జరిగిన చర్చలో అధికార ఎన్డీఏ సభ్యులు కేంద్రానికి మద్దతుగా ప్రసంగాలు చేస్తున్నారు. అలాగే విపక్ష ఇండియా కూటమి సభ్యులు ఓట్ల చోరీ, ఎస్ఐఆర్పై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇదే క్రమంలో వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా ఉన్న ఎంపీ మిథున్ రెడ్డి ముందుగా ఈవీఎంలపై స్పందించారు. ఎన్నికల ప్రక్రియపై తమకు అనుమానాలు ఉన్నాయని, గత ఎన్నికలలో సాయంత్రం 6 గంటల తర్వాత అసాధారణంగా 15% పోలింగ్ పెరిగిందని, ఒడిశాలోనూ ఇలాగే జరిగిందని, దీనిపై ఈసీకి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని అన్నారు. సీసీ ఫుటేజ్ కూడా ఇవ్వలేదని అన్నారు. యూరప్ సహా ప్రపంచ దేశాలు ఈవీఎంల నుంచి బ్యాలెట్కు మారుతున్నాయని, ఈవీఎంలను ఈజీగా హ్యాక్ చేయొచ్చని ఎలాన్ మస్క్ చెప్పారని మిథున్ రెడ్డి గుర్తు చేశారు. తాను 3 సార్లు ఈవీఎంలతోనే గెలిచినా వాటిపై అనుమానాలు ఉన్నాయని అన్నారు. అలాగే ఎస్ఐఆర్పై స్పందిస్తూ సమాజంలోని అన్ని వర్గాలకు అంగీకారమైతే వైసీపీకి అంగీకారమేనని మిథున్ తేల్చి చెప్పేశారు. దీంతో ఎస్ఐఆర్కు వైసీపీ వ్యతిరేకంగా ఉన్నట్లు అర్థమవుతోంది.